అందరికీ నమస్కారం. కార్యనిర్వహణ దక్షతలో శ్రీరాముడే మన గురువు అనే అంశాన్ని గురించి వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. శ్రీరామచంద్ర ప్రభువును మర్యాదా పురుషోత్తముడు అంటారు. ఆయన సుగుణాలు లెక్కించడం సాధ్యం కాదు. రాముని గుణ సంకీర్తనం చేస్తూ యుగాలు గడిచిపోతున్నాయి, కానీ ఆయనలోని ఒక గుణాన్ని నేటిదాకా ఎవరూ స్పృశించి వర్ణించలేదు. శ్రీరాముని నిర్వహణా శక్తిని విశ్లేషిస్తే అందులో మనకు శ్రేయస్సు, ప్రోత్సాహం, రాజనీతి, విలువలు ఇలాంటి గుణాలన్నీ మనకు విశదంగా తెలుస్తాయి. శ్రీరాముని వ్యక్తిత్వంలోని నిర్వాహక శక్తి, జనసమూహాన్ని నడిపించే చాతుర్యం లాంటి సుగుణాలు ఆయనకు ఎనలేని కీర్తిని సంపాదించి పెట్టాయి. ప్రోత్సాహం, ఇతరులను ప్రోత్సహించడం శ్రీరామునిలోని అత్యద్భుతమైన విశేషం. ఈ కార్యం బాల్యం నుండే ఆచరించాడు ఆయన. మిత్రులు, సహచరులు, అయోధ్య ప్రజలు తగిన ప్రోత్సాహం రాముడు ఇచ్చాడు. వాళ్ళందరికీ తగిన ప్రోత్సాహం రాముడు ఇచ్చాడు. ఆయన ప్రేరణతోనే వానరులు, భల్లూకాల వంటి సామాన్య ప్రాణులు లంకా నగరంపై దండెత్తడానికి సిద్ధమయ్యారు. దీనికి కారణం శ్రీరాముడు అల్ప ప్రాణుల నుండి మహాత్ముల వరకు ఒక్కొక్కరి ప్రాధాన్యత గుర్తించాడు. అందుకే చిన్నారి ఉడుత కూడా వారధి బంధానికి తోడ్పడింది. తరువాత రణనీతి. శ్రీరాముని యుద్ధనీతి చాలా ప్రభావవంతమైనది. రాముడు తలచుకుంటే తానొక్కడే క్షణంలో రావణుని పడగొట్టి ఉండేవాడు. కానీ సామాన్య జనులు కూడా రాక్షసులకు భయపడకుండా ఉండాలంటే వారు స్వయంగా రాక్షసులను ఎదిరించే అవకాశం ఇవ్వాలని రాముడు భావించాడు. ప్రతి యోధునికి పరాక్రమం ప్రదర్శించే వీలు కల్పించాడు. సైన్యంలో అందరూ మహాయోధులే కావడంతో వారిలో ఐకమత్యం ఏర్పడింది. తరువాత శ్రేయస్సు. శ్రీరాముడు ప్రతి ఉత్తమ కార్యానికి చెందిన గౌరవం ఇతరులకు కట్టబెట్టాడు. పొరపాటు జరిగినప్పుడు తనదిగా భావించాడు. రావణుని జయించి లంకను స్వాధీనం చేసుకోవడం తన మహిమగా చెప్పుకోక సైన్యానికి ఆ గౌరవం ఇచ్చాడు. వశిష్ఠ మహర్షి మా కులగురువు. ఆయన ఆశీర్వాదంతో రాక్షసులను ఓడించగలిగాం. ఈ వానరులు, భల్లూకాలు నా మేలు కోసం ప్రాణాలు వదలడానికి సిద్ధపడి యుద్ధ సాగరాన్ని ఈదారు. వీరు నాకు భరతుని కంటే ప్రియమైన సోదరులు అని ఆయన భావించాడు. లంకా విజయ గౌరవం కులగురువుకు, వానరులకు ధారపోయడంతో వారందరికీ మరింత ప్రియమైన నాయకుడయ్యాడు శ్రీరాముడు. విలువలు. శ్రీరాముని జీవితమంతా విలువల మీదే ఆధారపడి ఉంది. తల్లిదండ్రులు, గురువుల ఆజ్ఞాపాలన, ప్రజాసేవ, దీనులను ఉద్ధరించడం లాంటి అంశాలు రాముడు పాటించిన విలువలను విశదపరుస్తాయి. మరణానికి చేరువైన రావణుణ్ణి రాముడు గౌరవించి జ్ఞానబోధ చేయడానికి సోదరుడు లక్ష్మణుణ్ణి పంపాడు. దూరదృష్టి. శ్రీరాముడు దూరదృష్టి కలవాడు. లోక కళ్యాణం జరగాలంటే రాక్షస జాతి సమూలంగా నశించాలి అనే విషయం ఆయనకు తెలుసు. అసత్యాన్ని అణగద్రొక్కి సత్యం పతాకం ఎగురవేయాలి. ఇది రాముని ఉద్దేశ్యం. ప్రజలకు ఏ విధమైన కష్టము కలగని రాజ్యం ఆయన భావించాడు. అలాంటి రాజ్యపాలన చేసి చూపాడు. నేటికి సుపరిపాలన
దానికి రామరాజ్యం అనే పేరు పెట్టారు మన వాళ్ళు. అక్కడ ఇళ్లకు తాళాలు వేయరు. సింహము, మేక ఒక గట్టున నీరు తాగుతాయి. ప్రజలు దుఃఖిస్తుంటే ఆ రాజ్యాన్ని పాలించే రాజు నరకానికి వెళ్ళవలసిన వాడే అని శ్రీరాముడు అభిప్రాయపడ్డాడు. రామునికి ప్రియమైన వారు ప్రజలే. వారిని దుఃఖపెట్టే అధికారి నరకానికి వెళ్ళవలసింది. ఈ గుణాల కారణంగా శ్రీరాముడు కార్యనిర్వహణ దక్షతలో మనందరికీ గురువు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ధన్యవాదాలు.